దక్షిణాచారులు వామాచారులచే పూజింపబడు తల్లి. కర్మార్టుల చేతను జ్ఞానుల చేతను ఆరాధింపబడు తల్లి. దరస్మేరము అంటే చిరునవ్వు. చిరునవ్వుతో కూడిన ముఖపద్మము గల తల్లి. కౌల ధర్మము కలది. కౌలినుల జ్ఞానము కలది. సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్య ముక్తుల కంటే భిన్నమైన వెలకట్టలేని కైవల్య మోక్షానంద పదమును ఇచ్చు తల్లి. స్తుతులు కలది స్తోత్రము. సహస్రనామ స్తోత్రములను మాలా మంత్రములందురు. స్తోత్రములకు సంతోషించని వారెవ్వరు. తల్లి కూడా స్తోత్రమునకు సంతోషించును అనగా లలితా సహస్రనామ స్తోత్రముచే అమ్మ తప్పక సంతోషించును. స్తుతి ఈకారాంతము కావున స్తుతిమతి అనగా భక్తులు చేయు స్తుతులు కలది. స్తుతి వలన మతిని అనగా జ్ఞానమును, ఈ అనగా ఐశ్వర్యమును ఇచ్చు తల్లి. వేదముల చేత స్తుతింపబడిన వైభవము కల తల్లి. శృతులు 4 కావున 4 అను సంఖ్యావాచకమును గ్రహించి శాంతి, విద్య, ప్రతిష్ట, నివృత్తి అను 4 స్వరూపములు కలది. స్వతంత్రమైన మనస్సు కలది. సుగుణములతో కూడిన మంచి మనస్సు గల తల్లి. మానము కలది మానవతి. మానము అనగా నేను గొప్పదాననను గర్వము లేక సౌందర్య గర్వము. మహేషుని పత్ని కావున మహేషి. గొప్ప ప్రభుత్వము గల తల్లి. మంగళకరమైన అలంకారములతో కూడిన తల్లి మంగళాకృతి. మంగళకరమైన అలంకారములు పసుపు, కుంకుమ, గాజులు, మట్టెలు, చెవికమ్మలు, బేసరి, పువ్వులు, పుస్తెలు, వివిధ రకాలైన నగలు, పట్టుచీర, ఉంగరాలు, సింధూరం మొదలైనవి. ఈ అలంకారాలు మిక్కిలి శోభను కూర్చేవి, శుభ చిహ్నాలు. అన్ని లోకములకు తల్లి అనగా అమ్మ నుండే అన్ని లోకాలు ఉద్భవించాయి. సమస్త సృష్టికి నిమిత్త కారణం అమ్మే అని మొదటే చెప్పుకున్నాం. దేవీ పురాణమునందు జగత్తులను ధరించుట చేతను జీవనమును కల్పించుట చేతను పండితులు తల్లిని జగదాత్రి అనుచున్నారు అని కలదు. విశాలమైన నేత్రములు గల తల్లి. వారణాసిలోని పీఠాభిమాని దేవతకు విశాలాక్షి అని పేరు. నేపాల్ పీఠమును విశాల పీఠము అందురు. అది అక్షిస్థానమునందు కలదు కావున అచట దేవత విశాలాక్షి. వైరాగ్యము కలది అనగా జ్ఞానము కలది. జ్ఞానము వలననే వైరాగ్యము కలుగును. సృష్టి స్థితి లయములను చేయుటయందు నేర్పు గల తల్లి. మిక్కిలి ఉదార స్వభావం కలది అనగా భక్తులకు ఔదార్యముతో కోరికలను తీర్చు తల్లి. మిక్కిలి గొప్పది పర శ్రేష్టమైన మోద సంతోషమును రా ఇచ్చునది. గొప్ప సంతోషము గల తల్లి. గొప్ప కీర్తి గల తల్లి. మనఃస్వరూపురాలు. వాసిష్ఠ రామాయణమునందు భైరవుడే చిదాకాశము, దానికే శివుడని పేరు. ఆ శివుని సంకల్ప శక్తియే మనోమయి అని కలదు. ఆకాశమే కేశములుగా కలది. వ్యోమకేశుడు అనగా శివుడు. అతని భార్య వ్యోమకేశి. శంకరుని అష్టమూర్తులలో ఒకటియగు ఆకాశము స్వరూపముగా గల మూర్తికి భార్య. విమానమునందుండు దేవతా స్వరూపురాలు. మిక్కిలి మాన భక్తులను కాపాడుటయందు స్థా ఉండునది. విశేషమైన కాంతిగల సకటమునందు ఉండునది అనగా గిరిచక్రమునందు ఉండునది. చతుర్దశ విద్యలందు కలది. వజ్రము ఆయుధముగా గల దేవేంద్రుని భార్య సచీ స్వరూపురాలు. వజ్రాభరణములను ధరించినది. వేదమునందు వజ్ర శబ్దమునకు పరబ్రహ్మమని అర్థము చెప్పబడినది. వామకేశ్వర తంత్ర స్వరూపురాలు. వామ మార్గమునందు ఆసక్తి కలవారు వాములు. 5 సంఖ్య గల యజ్ఞములు పంచయజ్ఞములు. వేదమునందు అగ్నిహోత్రము, దర్శపూర్ణమాసాలు, చాతుర్మాస్యాలు, పశుసోమములు అనునవి పంచయజ్ఞములు. దేవయజ్ఞము, బ్రహ్మయజ్ఞము, భూతయజ్ఞము, పితృయజ్ఞము, మానుష్యయజ్ఞము, వీనికి పంచపాక యజ్ఞములని పేరు. ఇన్ని విధములైన పంచయజ్ఞములు ప్రియముగా గలది తల్లి. పంచప్రేతలు గల మంచమునందు శయనించిన తల్లి. బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, ఈశ్వరుడు, 4 ప్రేతలు 4 కోళ్లుగాను, సదాశివుడనడి ప్రేత పలకగాను గల లోకోత్తరమైన మంచము గలదు. దానియందు త్రిపుర సుందరి శయనించియున్నది. బ్రహ్మాది ప్రేతల 5గురిలోను పంచముడు సదాశివుడు. అతని స్త్రీ గనుక పంచమి అనబడును. పృథ్వీ మొదలగు పంచభూతములకు స్వామిని. పంచవిధములగు మాణిక్యముల సారూప్యము కలది.
5 ఉపచారములు కలది. గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము. ఈ ఐదింటికి పంచోపచారములని పేరు. శాశ్వతురాలు అనగా నిత్యురాలు, ఎన్నటికీ నాశనము లేనిది, నిత్యమైన ఐశ్వర్యము గల తల్లి, తన భక్తులకు ఐశ్వర్యమును ప్రసాదించు తల్లి. శర్మము అనగా శుభము, సంతోషము. ఈ రెండిటిని భక్తులకు అనుగ్రహించునది. శంభుని మోహ పరవశునిగా చేయు తల్లి.